ఏడుకొండల వారి దయ వల్ల మా అమ్మ కోపికిచ్చి ఈ మెట్లన్నీ కూడా పసుపు కుంకుమ మంచిగా పెట్టాలి, అమ్మ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఇంకా స్టార్ట్ చేసేద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్, మీ సత్యశ్రీ. మా అమ్మ మాకు తెలియకుండా మా ఇద్దరి కోసం, నా కోసం నా చెల్లి కోసం ఒక మొక్కుకుందంట. ఇక్కడ కనిపించే ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ పెడతానని చెప్పి. మాకు అసలు ఎందుకమ్మా అని అంటే, లేదు నేను మొక్కేసుకున్నాను అని చెప్పింది. సరే ఓకే, ఇంకా ఆవిడ ఓపిక, ఆవిడ భక్తి, అది మా కోసం. ఆవిడ కోసం ఎప్పుడు ఏది మొక్కుకోదు, ఏది అసలు కోరుకోదు అనమాట. సో చూద్దాం మరి అమ్మ ఓపిక, దేవుడి దయ వల్ల, ఏడుకొండల వారి దయ వల్ల మా అమ్మకు ఓపిక ఇచ్చి ఈ మెట్లన్నీ కూడా పసుపు కుంకుమ మంచిగా పెట్టాలి, అమ్మ హెల్దీగా ఉండాలని కోరుకుంటూ ఇంకా స్టార్ట్ చేస్తాం. అండి అసలు మా కోసం మొక్కుకుని ఈ ఏజ్లో ఇన్ని మెట్లు బొట్టు పెడతానని మొక్కుకుందంటే, లవ్ యూ మమ్మీ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. నాకు నిజంగా ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. మేమంటే ఎంత ఇష్టమో, మేమే ప్రపంచంగా బతుకుతుంది మా అమ్మ. మేము బాగుండాలని చేస్తున్న మొక్కు తీర్చుకుంటుంది. ఇటువైపు కూడా మెట్లు ఉన్నాయని చెప్పి మళ్ళీ కిందకి వెళ్ళి అటు నుంచి రాసుకొని వస్తుందంట. దగ్గరికి వచ్చేసింది మా మమ్మీ. గైస్ అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే, నేను జూమ్ చేస్తున్నాను చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మా అమ్మ అన్ని మెట్లు పెట్టుకుంటూ అండ్ ఇటువైపు కూడా మెట్లు ఉన్నాయి గైస్. సో అక్కడ కూడా మెట్లు పెట్టుకుంటూ సో ఫైనల్లీ చేరుకుంది. గోవింద 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 గోవింద. మమ్మీ ఫైనల్లీ అయిపోయింది.
మొత్తం అంతా హ్యాపీయా నువ్వు? హ్యాపీ. నా కూతురికి మంచి జరగాలి, మంచి మంచి భవిష్యత్తులో ఎదగాలని కోరుకుంటూ గుడి పెట్టాలి అనుకున్నాను. పెట్టాను. అయిపోయిందా? చలో కొబ్బరికాయ కొడదాం. అటువైపు పెట్టి ఉన్నాయంట, అందుకని మా మదర్ అటువైపు కూడా వెళ్తున్నారు. మమ్మీ ఓపికే అసలు నన్ను ఇక్కడ ఉండిపోమంటుంది చూడండి. అసలు నేను చిన్నపిల్లనా, ఆమె చిన్నపిల్ల ఎట్లా నేను కూర్చుంటాను. వెళ్ళు సో ఫ్రెండ్స్, దర్శనం అయిపోయింది, చాలా బాగా దర్శనం జరిగింది. ఇదిగో మేము ప్రసాదం కూడా తీసుకున్నాం. అమ్మ కూడా మొక్కు చెల్లించేసింది. అమ్మా ఏంటమ్మా ఇది అసలు, పిల్లలు బాగుండాలి, మంచిగా ఉండాలి, అభివృద్ధిలోకి రావాలి. లవ్ యూ అమ్మ, లవ్ యూ. సో నిజంగా మదర్స్ అంటే ఇట్లనే ఉంటారేమోనండి, మా కోసం తప్ప వాళ్ళ కోసం అసలు ఆలోచించరు. మీకోసం నేను ఎంతైనా కష్టపడతానమ్మా, చెప్తున్నా కదా. నేను కష్టపడింది మీకోసం, అందుకనే మీ కోరిక మేరకు నేను అక్కడ, నువ్వు అడగలేదు, అందుకే నా సంతోషం కోసం ఇంద్రాణి నిలయం అని చెప్పి అది ఇచ్చాను. బట్ ఇంకా బాగా చూసుకుంటాను ఆ 7 గంటల వరకు దయ ఉంటే. సో మేము బాగుంటే నువ్వు హ్యాపీగా ఉంటావు ఖచ్చితంగా, అది మాకు తెలుసు, నా బాధ్యత. లవ్ యూ మమ్మీ. 7 గంటల పుణ్యం అంటే, 7 గంటల స్వామి అంటే, స్వామి పుణ్యం అంటే, నా పిల్లలు ఇద్దరు మంచిగా మంచి భవిష్యత్తులోకి వస్తే చాలా. థ్యాంక్ యూ. ఓకే గాయస్, సో ఈరోజు ఇట్లా జరిగిందనమాట. చలో ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. మా అమ్మకు కూడా ఏదైనా మధ్యలో ఏదైనా బ్రేక్ఫాస్ట్ అనుకుంటున్నా, చూస్తా దారిలో వెళ్ళేటప్పుడు ఏదైనా ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ దగ్గర ఆగి తనకి ఏదైనా తినిపిద్దాం. ఓకే. సో గైస్, మేము నానీస్కి వచ్చామన్నమాట. ఇప్పుడే నేను అప్పం చెప్పుకున్నా, మమ్మీ దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ. మధ్యలో ఈ అమ్మాయి కూడా యాడ్ అయ్యింది, టెంపుల్కి రాకుండా బ్రేక్ఫాస్ట్ వచ్చింది. ఎందుకు వచ్చావు? ఇప్పుడు వచ్చి చిట్టిడ్లీ అంట, చిట్టిడ్లీ తింటా. అయితే అసలు ఏమైనా ఒక ముఖం చూపి ఒక్కసారి. టెంపుల్ కి రా. సో వాట్ అయినా అందంగా పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. అమ్మా
బాగుందమ్మా? తిను అని చెప్పి నువ్వే తింటావేంటే? కాదు, ఒక్క నిమిషం చెప్పు. బైక్ ఎందుకు వేసుకొచ్చావు నువ్వు? కార్ ఉంది కదా, ర్యాపిడోలో రావచ్చు కదా నువ్వు. బైక్ పెట్రోల్ కొట్టించు. బైక్ కాదు, స్కూటీ. అదే స్కూటీ. స్కూటీ మీద ఎందుకు వచ్చావు నువ్వు? మీరు రమ్మన్నారు అనుకున్నాను. రమ్మన్నా నువ్వే వేసుకుని వచ్చేసావా స్కూటీ మీద? అమ్మా నువ్వు స్కూటీ వేసుకుని రమ్మన్నావా? రమ్మనలేదు కదా దాన్ని. నాలే చోట్లకి వచ్చాయమ్మా. ర్యాపిడోలో వస్తే నేను మళ్ళీ కార్లో వెళ్ళిపోతుంది కదా మనం. నాకు ఎండ్ ఇష్టం, అందుకని ఎండ్లో రావాలి. నాకు అర్థం కాలేదు సార్. ఓకే నైస్, ప్లీజ్ లెట్ మీ హ్యావ్ ఇట్. స్టాప్ రికార్డింగ్. ఓకే ఓకే. తినడమే ఇంపార్టెంట్. నీకా కోపంలో ఎక్కువ తింటా, వదిలేస్తా. వద్దమ్మా, నేనే బిల్ కట్టాలి ప్లీజ్. అమ్మా ఫైనల్ ఇచ్చిందా? వావ్. ఎవరు? ఇడ్లీ నైస్ ఇడ్లీ. నైస్ ఇడ్లీ. టేస్ట్ ఎలా ఉంది? చాలా బాగుంది కదా. భగవంతుడా, అదే ప్రశ్న. అది నీకు చాలా బాగుంటుందా? సో తిన్న తర్వాత కాఫీ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి కాఫీ ఇప్పించామన్నమాట. అది అసలు ఎందుకు వచ్చిందో ఏంటో. ఎవరైనా స్కూటీ వేసుకొస్తారా? ఎట్లా వెళ్తుందో చూడండి. పోలీసు ఆపడినట్టు. సో ఫ్రెండ్స్, ఇది అన్నమాట ఈ రోజు మా అమ్మ ఆ ఏడుకొండల వారి మొక్కు చెల్లించేసింది. సో ఐఎమ్ సో హ్యాపీ. బట్ అలాగే ఎంతో ఓపిక మా అమ్మకి. బట్ ఓకేనా అనే ఒక భయం ఉంటుంది కదా మనకి. సో అట్లా అనిపించింది. బట్ ఫైనలీ అమ్మ కంప్లీట్ చేసింది. సో గైస్, మళ్ళీ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మీ సత్యశ్రీ యూట్యూబ్ ఛానల్. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మీ సత్యశ్రీ యూట్యూబ్ ఛానల్. బై గైస్.